వైసీపీ ఎంపీలు వస్తానంటే బీజేపీ ఏదో తలుపు వస్తుందని అనుకోను. ఇక వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరరా? సో అటు కేంద్రం నుంచి ఈడీ సిబిఐ కొడితే, రాష్ట్రం నుంచి చంద్రబాబు ప్రభుత్వం కొడితే చేరుతారు. ఏముంది ఇందులో కొత్తగా ఏమున్నది? మీకు ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యేలపైన ఈడీ సిబిఐ కేసులు ఉంటే వాళ్ళంతా శరద్ పవార్ పై తిరుగుబాటు చేసి అజిత్ పవార్ నాయకత్వంలో ఎన్డీఏలో చేరలేదా? శివసేన ఎమ్మెల్యేల ఎంపీలపైన కేసులు ఉంటే వాళ్ళంతా కట్టకట్టుకొని పోయి పార్టీని చీల్చి ఎన్డీఏలో చేరలేదా? తృణమూల ఎమ్మెల్యేలు 30 మంది పైన శారదా చిట్ ఫండ్ స్కామ్ కేసులుంటే వాళ్ళంతా వెళ్ళి బీజేపీలో చేరలేదా? సో అందువల్ల రేపు వైసీపీ ఎంపీలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కేసులు తరుముకుంటూ వస్తే బీజేపీలో చేరొచ్చు, లేదా అధికారం లేదు గనక అవసరాల కొరకు అవకాశాల కొరకు కూడా చేరవచ్చు. అందువల్ల వైసీపీ ఎంపీలు ఎవరు పార్టీ మారరు, వాళ్ళు చాలా నిబద్ధులత కలిగిన వాళ్ళని నేనేం చెప్పలేను. ఎందుకంటే వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు పోయిన వాళ్ళు ఉన్నారు, ఎంపీలు పోయిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల రాజకీయ పార్టీ బలహీనపడినప్పుడు వాళ్ళ ప్రజాప్రతినిధులు ఎంతమంది ఉంటారో అనేది తెలంగాణలో చూస్తున్నాం కదా.